సో ఈరోజు అయితే మనమైతే మన ఇండియన్ ఫెస్టివల్ ఉంది కదా, సో ఉగాది. సో ఈ మన తెలుగు సంవత్సరాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు మనమైతే ప్రజెంట్ సువాన్ అనే ఒక సిటీకి అయితే వచ్చినాం అనమాట. ఈ సువాన్ అనే సిటీలో ఒకటి యూనివర్సిటీ ఉంది, ఎస్కేకేయు అని. సో ఈ యూనివర్సిటీలో అయితే మన తెలుగు వాళ్ళు అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో బీభత్సంగా అయితే ఉంది లొకేషన్ అయితే చూస్తున్నారు కదా. ఇది చాలా పెద్దది కోర్టు అయితే, వ్యవహారం అంతా చాలా బాగుంది చూడ్డానికి. చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి చెర్రీ బ్లాజమ్స్ అనమాట. చెర్రీ బ్లాజమ్ చెట్లు అనేది ఒక రేంజ్లో ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది సామ్సంగ్ అని, ఇక్కడే అనమాట. ఇదే సామ్సంగ్ ఆఫీసులు, తర్వాత సామ్సంగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత డిజైనింగ్, చిప్ డిజైనింగ్, అన్ని రకరకాలైన రీసెర్చ్లు అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి అనమాట. సో ఎవరైనా కొరియాలో సామ్సంగ్లో జాబ్ వస్తే సో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వస్తారనమాట జాబ్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే వర్షం మంచిది ఎంగుతుంది ఖచ్చితంగా, నాకైతే అర్థమైంది. సో ఇప్పుడైతే మనమైతే టువర్డ్స్ దానికైతే పోతున్నాం అనమాట. ఏదానికి మన ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, దాన్ని చూడడానికైనా పోతున్నా. ఇక్కడ మన ఇండియన్స్ పాకిస్తాన్ ఎవడో ఈ నాయనలో మనకైతే తెలియదు. మొత్తానికి అయితే క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ. ఈ ఏరియాలో మాత్రమే క్రికెట్ ఆడతారు, ఇంకెక్కడ ఆడరు ఈ నాయనలుగా. చూడ బౌలింగ్ చేస్తున్నాడు మనోడు. చాలా నీట్గా ఉంది ఆ వారం. నేషనల్ లెవెల్ మ్యాచ్లు, నార్మల్గా స్టూడెంట్ లీగులు ఉంటాయి కదా మన ఫుట్బాల్. ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తున్న ఈ లీగు సేమ్ ఇదే లీగు ఇప్పుడు మన ఎస్ఎన్యూలో కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లీగ్ 1 జరిగింది, అక్కడ లీగ్ 2 అనేది జరుగుతుంది అనమాట ఎస్ఎన్యూలో. సో ఇదైతే భలే ఉంది కదా. సో ఇది గ్రౌండ్ అనమాట, ఇది అందరికి అలో ఉండదు. ఇది గ్రాస్ కోర్టు, ఎక్సలెంట్ ఉంది ఏరియా. చూడండి భలే ఉంది కదా, ఇంకా అలా చూపిస్తాను అనమాట. ఇది యూనివర్సిటీ సంబంధించినవన్నీ చెట్లు గిట్లు వస్తుంది కదా ఇదంతా. సో సేమ్ మన ఇండియాలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కదా. విశాఖపట్నం అక్కడ ఏదైతే అరకు అనుకుంటా, ఆ ఏరియాలలో సేమ్ ఇట్లా ఉంటుంది. చాలా భలే ఉంది అసలు, ఎంత క్లియర్గా నీట్గా. పార్కులు చాలా ఉన్నాయి. రీసెంట్గానే ఆకులు వచ్చినాయి అనమాట చెట్లకి. సో ఫాల్ అయిపోయి వింటర్ వచ్చింది, వింటర్ అయిపోయిన తర్వాత స్ప్రింగ్ వచ్చింది, పూలు పూసిన తర్వాత చెట్లకు ఆకులు వస్తాయి, సేమ్ అంతే. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎక్కడైనా 4 సీజన్స్ ఉన్న స్టేట్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా అయితే మనం దాని గురించి అయితే వీడియో కూడా చేద్దాం. లైట్గా ఈ ఏరియాలో అయితే మనకి ఇండియన్స్ అయితే కనిపిస్తున్నారు అనమాట. సో కాబట్టి మేబీ ఈ సరౌండింగ్స్లో ఏదైనా అయితే వీడియో అయితే జరుగుతుండొచ్చు ఫెస్టివల్. సో అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి షాప్స్ అండ్ సర్వీస్ సెంటర్ అంట. అంటే మనకి ఎస్ఎన్యూ లాగా, ఎస్ఎన్యూలో స్టూడెంట్ సెంటర్ ఉన్నట్టు ఇది కూడా ఉన్నట్టుంది ఒకటి. నాకు తెలిసి ఇక్కడ అంతా ఇక్కడ కూడా ఫ్యామిలీస్ కూర్చున్నారు మన ఇండియన్స్. సో మేబీ ఆ దరిదాపుల్లో ఎవరైనా ఉండొచ్చు మన వాళ్ళు, చూపిస్తారు కదా. ఇదంతా పార్క్ అనమాట, చాలా ఎక్సలెంట్ ఉంది నిజంగా. అంటే చూడడానికి చాలా మంచి ప్లేస్ ఉన్నట్టుంది. ఇది చూస్తే అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో. చూడండి, ఇవి రియల్ ఫ్లవర్స్ అనమాట, రియల్ ఫ్లవర్స్. సో ఇలాంటివన్నీ డిజైన్లకు అయితే పెట్టింటారు అనమాట. మన ఫెస్టివల్ వచ్చేసి ఇక్కడే జరుగుతున్నట్టుంది ఇండియన్స్ది. సరౌండింగ్స్లో ఇదైతే స్టూడెంట్ సెంటర్ అనుకుంటా. ఇదే సామ్సంగ్ లైబ్రరీ అంటే చూడండి, ఇది సామ్సంగ్ లైబ్రరీ. అమ్మ ఎంత పెద్దగా ఉంది ఏందిరా స్వామి.
ఇక్కడెక్కడో ఇండియన్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఏరియాలోనే, అది ఎక్కడో కనిపిస్తలేదు నాకు. సో ఐ థింక్ అంటే మోస్ట్లీ ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కడ ఉంటారో అక్కడైతే మ్యాక్సిమం ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కామన్. సో మన వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది అసలు నాకు కనిపిస్తలేదు. ఇప్పుడు చూడాలి, అయితే ఇప్పుడు వాళ్ళని కనిపెట్టి తీరాలి, టైం అవుతుంది. సో మనం అయితే ఇప్పుడైతే ఉగాది సెలబ్రేషన్స్కి అయితే వచ్చినాం అనమాట. ఇదే ఉగాది సెలబ్రేషన్. సో ఇదే అనమాట ఉగాది సెలబ్రేషన్. ఓ హాయ్ బ్రో, బాగున్నావా? ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ చూసిన ప్రసాద్ టెక్ ఛానల్ కాదు ఇది, జస్ట్ ప్రసాదే తీసినారులేనా. వీళ్ళంతా ఫోటోలు మాత్రం ఒక రెండు తీసుకుంటున్నారు. సో మొత్తానికైతే మనం చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈరోజు మనకైతే ఫుడ్ అయితే ఇచ్చినారనమాట. ఒక చిన్నది స్వీట్ ఇచ్చినారు, ఇక్కడ సమోసా బజ్జీలు, తర్వాత ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ ఇచ్చినారు, కలర్ రైస్ ఇచ్చినారు. మనతో పాటు ఈరోజు ప్రసాద్ ఉన్నాడు, చూస్తున్నారు కదా. సో మనమైతే ఈ ఉగాది సందర్భంగా అయితే ఇదైతే తింటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇదే అంతా. సో అయితే మేమైతే భోజనం తిన్న తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. కొరియన్స్ కూడా ఇచ్చినారు ఇక్కడికి ఫెస్టివల్కి. సో ఇక్కడ వచ్చేసి అంటే అందరూ అయితే భోజనం చేస్తున్నారు అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ కదా, సో అయితే అందరికీ అయితే ఇండియన్ మీల్ అయితే ప్రొవైడ్ చేసినారు. అందరూ వాళ్ళ కొలీగ్స్ అందరూ అయితే వచ్చినారు అనమాట. కొంతమంది మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సెకండ్ పీస్ ఉంది దగ్గర. సో ఇది వచ్చేసి టీ అనమాట. ఇక్కడైతే టీ అయితే పెట్టినారు అనమాట, టీ తాగడానికి. అయితే మన అందరూ చిన్న అంటే కొంచెం మరి పెట్టినారనమాట ఇక్కడ. వస్తా బ్రో, అయితే కూడా వస్తాను అయితే మనకి. ఇప్పుడైతే మనం అయితే గేమ్ అయితే విన్ అయినాం అనమాట. పెద్ద ఎత్తున ప్రైజ్ అయితే ఉంది. ఇంతలో అయితే మనమైతే వీడియో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, చిన్న బాబు అయితే మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఈరోజు అయితే వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. అయితే ఇప్పుడు మనమైతే సో అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. ఇంతలో అయితే మీటింగ్ అయితే స్టాప్ అయింది. సో అందరికీ అయితే వీడియో చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి. సో అయితే వెళ్ళిపోతాం. అయితే వీడియో అయితే ముగిస్తున్నాం. సో ఇప్పుడైతే మనం సువాన్లో ఉన్న ఏదో ఎస్కేకేయు అనే యూనివర్సిటీలో అయితే ఉన్నాం అనమాట. నెక్స్ట్ సారి మన తెలుగు ఫెస్టివల్ అయితే మనం దసరా అయితే సెలబ్రేషన్ చేస్తున్నాం ఎస్ఎన్యూలో. సో మన తెలుగు వాళ్ళని అందరూ చూడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మీ పేరు? అక్కడ చెప్పారండి, నాకేం వాసుదేవరెడ్డి. మహేంద్ర. రామకృష్ణారెడ్డి. సో ఈయన వాసుదేవరెడ్డి గారు వచ్చేసి మనకి అది ఐఎస్ఆర్కేలో ప్రెసిడెంట్ అనమాట, వైస్ ప్రెసిడెంట్, కీ మెంబర్, మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో మీకు ఎలాంటివి ఏమన్నా ఎంబసీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా సో అయితే ఈయనైతే మీకైతే సెట్ చేస్తాడు. సో ఎవరైనా ఇండియన్ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే వాచ్ అయితే చేస్తున్నారో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే వాసుదేవరెడ్డిని అయితే కన్సల్ట్ కాండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదా అన్సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్. సో ఫైనల్గా అయితే మనమైతే మన ఉగాది ప్రోగ్రామ్ని అయితే పూర్తి చేసుకొని అయితే క్యాంపస్కి అయితే తిరిగి అయితే వచ్చినాం అనమాట. చూడండి, ఒక రేంజ్లో అయితే వాన పడుతుంది. చూడండి వాన చూడండి ఎట్లా పడుతుంది కదా, చాలా బీభత్సంగా పడుతుంది వాన. అసలు ఇప్పుడు ఉంటుంది లైఫ్, అసలు ఎంత గ్రీనరీగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఒక రేంజ్ గ్రీనరీ ఉంటుంది, మీకైతే మైండ్ మతి పోతుంది. అసలు చూడండి ఎటు చూసినా వాటర్, కొండ మీద నుంచి మేఘాలు, ఎవ్వారం ఒక రేంజ్ వస్తుంది. పై నుంచి చూడండి, అక్కడ నుంచి వాటర్ కింద వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, మా దగ్గర వాటర్ వస్తుంటాయి. ఇదంతా ఎండిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది. మీకు ఇంతకు లాస్ట్ వీడియోలో మీకు చూపించినాను కదా, ఇక్కడ ఈ చెట్లకి ఇవి ఉంటాయని, పూలు ఉంటాయని. పూలు లేవు, పూలు లేవు, ఇప్పుడు ఏం లేవు అనమాట, అన్నీ పోయినాయి. ఇంకా కొండెక్కాలంటే పానం పోతుంది. సో ఇదే మాది డార్మెంటరీ. ఫుల్గా ఈరోజు ఫుల్ రైని. సో ప్రజెంట్ అయితే నా డార్మెంటరీకి అయితే రీచ్ అయినాం.
అదే అనమాట కనపడేది. సో ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ముగిచ్చేస్తున్నా. సీ యూ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే.